హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క డే 44 జావా కంప్లీట్ కోర్స్‌లో మనం సమ్ ప్రోగ్రామ్స్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. టుడే మనకొచ్చేవంటే ఫస్ట్ ప్రాబ్లమ్ ఏమి అని చూసినట్లయితే మనకొచ్చేవంటే నార్మల్‌గా మనకొచ్చేంటి స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ డిజిట్స్ అమాంగ్ మనకొచ్చేంటి 3, 4 డిజిట్స్ నంబర్స్ ఇస్తే మనం వచ్చేంటి దాంట్లో స్మాలెస్ట్, లాంగెస్ట్ సమ్ అనేది మనం చేయాలి. ఓకేనా. సో, ఇది నార్మల్‌గా మనకొచ్చేవుంటే విప్రోలో మనకొచ్చేవుంటే చాలా సార్లు రిపీటెడ్‌గా అడిగిన ఒక కోడింగ్ క్వెషన్. ఓకే. సో, ఇక్కడ నార్మల్‌గా మీకొచ్చేవుంటే విప్రోలో ఈ క్వెషన్ అనేది ఫైండ్ పిన్ సంథింగ్ అనేది మనకి క్వెషన్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికొచ్చి మనకొచ్చేవుంటే 1, 2, 3, 4 లేదంటే మనకొచ్చేవుంటే 4, 5, 6, 7 లేదంటే 2, 3, 4, 6 సంథింగ్ లైక్ మనకొచ్చేవుంటే ఇది మనకి ఏ విధంగానైనా నంబర్స్ ఇయొచ్చు. సో, ఇలా మనకొచ్చేవుంటే ఒక 3 డిజిట్స్ నంబర్స్ అనేది ఇస్తే దీంట్లో మనం వచ్చేవుంటే స్మాలెస్ట్ నంబర్ అంటే స్మాలెస్ట్ డిజిట్ ఓకేనా. నంబర్ కాదు మనకొచ్చేది స్మాలెస్ట్ డిజిట్ ప్లస్ మనకొచ్చేవంటే లార్జెస్ట్ డిజిట్‌ని సమ్ అనేది చేయాలి. ఓకేనా. సో, ఇలా చేస్తే మనకొచ్చేవంటే వీటి అన్నిట్లో 3 దీంట్లోనూ మనం చేయాలి. సో, ఇప్పుడు మనకొచ్చేటి ఇక్కడ ఏముంది 1. సో, 1 ప్లస్ మనకొచ్చేవంటే 4 అనేది వస్తుంది. నెక్స్ట్ మనకొచ్చేవంటే 4 ప్లస్ 7 నెక్స్ట్ 2 ప్లస్ 6. సో, టోటల్‌గా మనకొచ్చేవంటే వీటన్ని సమ్‌ని మనం చేస్తే మనకి అవుట్‌పుట్ అనేది ఏమొస్తుంది? 4 ప్లస్ 1 ఎంత? 5 ఓకేనా. 4 ప్లస్ 7 ఎంత మనకొచ్చేవంటే 11 ఓకే. సో, నెక్స్ట్ 6 ప్లస్ 2 ఎంత? 8. సో, మనం టోటల్‌గా వీటన్నిటి సమ్ చేస్తే మనకొచ్చేవంటే 8 ప్లస్ 5 13 ఓకేనా. 13 ప్లస్ 11 ఓకేనా. సో, మనకొచ్చేవంటే 24 అనేది వస్తుంది. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చేవంటే వీటికి అవుట్‌పుట్ అనేది ఫైండ్ ఔట్ అనేది చేయాలి. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా మనకొచ్చేవంటే ఏ విధంగా ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేయాలనేది. సో, ఇప్పుడు మనం ప్రోగ్రామాటికల్‌గా మనం వచ్చేవంటే ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. అంటే మనకి జస్ట్ మనం వచ్చేవంటే ఎవ్రీ నంబర్‌లోను మనం స్మాలెస్ట్ డిజిట్ అండ్ లార్జెస్ట్ డిజిట్, స్మాలెస్ట్ డిజిట్ అండ్ లార్జెస్ట్ డిజిట్, స్మాలెస్ట్ డిజిట్ అండ్ లార్జెస్ట్ డిజిట్ వీటన్నిటిని సమ్ అనేది చేస్తామనమాట. సో, ఇప్పుడు మనం ప్రోగ్రామాటికల్‌గా ట్రై చేద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఇక్కడ నేను సేమ్ యాస్ టీజ్‌గా విప్రోలో మనకొచ్చేవంటే ఫైండ్ పిన్ అనే క్వెషన్ అనేది సేమ్ యాస్ టీజ్‌గా వస్తుంది కాబట్టి సేమ్ లైక్ నేను తీసుకున్నాను. సో, ఇందులో మనకొచ్చేవంటే స్మాల్. సో, మనకొచ్చేవంటే స్మాల్‌కి స్టోర్ చేసుకునే దానికోసం మనం వచ్చేవంటే స్మాల్ అనేది ఇస్తున్నా. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చి మనం డైరెక్ట్‌గా రిజల్ట్ అనేది స్టోర్ చేసేద్దాం. ఆర్‌ఈఎస్‌యూఎల్‌టీ రిజల్ట్ ఓకేనా. రిజల్ట్ ఈక్వల్ టు నేను వచ్చేటి 0 అనేది తీసుకొని డైరెక్ట్‌గా మనం వచ్చేటి రిజల్ట్‌ని ప్రింట్ అనేది చేద్దాం. సో, ఇప్పుడు మనం వచ్చేటి నార్మల్‌గా నేను వచ్చేటి 3 నంబర్స్ అనేది తీసుకోవాలి. ఓకేనా. సో, 3 నంబర్స్ తీసుకోవాలంటే మనం ఇంట్ ఏ, ఇంట్ బి, ఇంట్ సి అనేది తీసుకోవచ్చు. అలా కాకుండా మనం డిఫరెంట్‌గా ట్రై చేద్దాం. ఎందుకంటే మనం ఎప్పుడు ఒకేలాగా ప్రోగ్రామ్ అనేది రాయం కదా. ఓకే. సో, ఇప్పుడు నేను వచ్చేటి డైరెక్ట్‌గా ఒక ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నా. సో, డైరెక్ట్‌గా ఒక ఫర్ లూప్ తీసుకొని నేను 3 టైమ్స్ వచ్చాయంటే ఆ ఇన్‌పుట్‌ని తీసుకొని అక్కడే మనం సాల్వ్ చేసి మనం బైండ్ ఔట్ చేసే విధంగా మనం రాద్దాం. సో, ఫర్ లూప్ అనేది తీసుకున్నాం. సో, ఇంట్ ఐ ఈక్వల్ టు నేను వచ్చేవంటే మనం డైరెక్ట్‌గా 1 అనేది తీసుకుందాం. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనం వచ్చేవంటే 3 అనేది తీసుకుందాం. సో, ఐ ప్లస్ ప్లస్. సో, ఈ ప్రోగ్రామ్ అనేది మనకొచ్చేవంటే 3 టైమ్స్ రన్ అనేది అవుతుంది. ఓకే. సో, 3 టైమ్స్ రన్ అవుతుంది కాబట్టి మనం వచ్చేవంటే సేమ్ యాస్ టీజ్‌గా ఇఫ్ మనం ఓకే. మనం డైరెక్ట్‌గా మనం వచ్చేవంటే ఇంట్ నంబర్ అనేది తీసుకుందాం. సో, నంబర్ ఈక్వల్ టు నేను వచ్చేవంటే ఎస్‌సి డాట్ నెక్స్ట్ ఇంట్ అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, ఇప్పుడు మనకి ఈ నంబర్ అనేది ఓకేనా. సో, ఈ నంబర్ అనేది మనకొచ్చేవంటే యూజర్ దగ్గర నుంచి మనకొచ్చేవంటే నంబర్ అనేది వస్తుంది. మనకి తీసుకునే ప్రతి నంబర్ మనం వచ్చుంటే ఖచ్చితంగా 4 డిజిట్స్ అనేది తీసుకోవాలి. ఎగ్జాంపుల్‌కి మనం వచ్చుంటే 1, 2, 3, 4 ఓకేనా. సో, మనకు ఖచ్చితంగా ఏమంటే 4 డిజిట్స్ అనేది ఉండాలి. సో, ఇది ఒక రూల్ ఓకేనా. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే ఇప్పుడు మనం 4 డిజిట్ నంబర్ అనేది తీసుకున్నాం. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? దీంట్లో స్మాలెస్ట్ డిజిట్ అండ్ బిగ్గెస్ట్ డిజిట్‌ని మనం ఫైండ్ ఔట్ చేసి వాటికి సమ్ అనేది చేయాలి. సో, ఆ సమ్‌ని మనం ఎత్తుకుపోయి రిజల్ట్‌లో యాడ్ అనేది చేయాలి. ఓకే. సో, దీనికోసం నేనొచ్చేవంటే ఇంట్ స్మాల్ అనేది తీసుకున్నా. ఎస్ఎంఎల్ అనేది తీసుకున్నాం. ఈక్వల్ టు నేనొచ్చేవంటే ఇనిషియల్‌గా నేనొచ్చేవంటే స్మాల్‌లో మనకొచ్చేవంటే మనం 9 అనేది తీసుకుంటున్నా. ఓకేనా. సో, నేనొచ్చేవంటే నెక్స్ట్ మనకొచ్చేవంటే బిగ్ ఈక్వల్ టు నేనొచ్చేవంటే 0 అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, ఇది ఎందుకు తీసుకున్నాననేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు మనకి వచ్చిన నంబర్‌లో మనం స్మాలెస్ట్ నంబర్, బిగ్గెస్ట్ నంబర్ అని ఫైండ్ ఔట్ చేయాలి. సో, దీనికోసం నేనొచ్చేవంటే వైల్ లూప్ అనేది యూజ్ చేసుకుంటున్నాను. సో, వైల్ నంబర్ ఓకేనా. సో, గ్రేటర్ థాన్ 0 అయినప్పుడు నేనొచ్చేవంటే సేమ్ మనకొచ్చేవంటే ఇంట్ డిజిట్ అనేది వస్తుంది. ఓకేనా. సో, డిజిట్ ఈక్వల్ టు నేనొచ్చేవంటే ఎవ్రీ డిజిట్‌ని మనం ఇండివిడ్యువల్‌గా మనం ఫైండ్ ఔట్ అనేది చేయాలి కాదు. నంబర్ పర్సెంటైల్ బై 10 అనేది చేస్తున్నాం. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే నంబర్ ఈక్వల్ టు నంబర్
డివైడ్ బై 10 అనేది చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనం దీంట్లో స్మాలెస్ట్ డిజిట్ అండ్ బిగ్గెస్ట్ డిజిట్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, వన్స్ ఫైండ్ ఔట్ చేసిన తర్వాత మనం వచ్చేమంటే రిజల్ట్‌లో ఓకేనా? సారీ రిటర్న్ కాదు రిజల్ట్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే రిజల్ట్ ప్లస్ మనకొచ్చేమంటే స్మాల్ ప్లస్ మనకొచ్చేమంటే బిగ్ అనమాట. సో, ఇది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, మనం నార్మల్‌గా వచ్చేమంటే ఇక్కడ మనకి సేమ్ మనకి తీసుకునే దాని ప్రకారం మనకొచ్చేమంటే 3 టైమ్స్ మనం వచ్చేమంటే తీసుకునే దానికోసం ఒక ఫర్ లూప్ అనేది రాసుకున్నాం. సో, ఎవ్రీ టైమ్ మనకొచ్చేమంటే నంబర్‌లో మనకొచ్చేమంటే మన డిజిట్ అనేది స్టోర్ అవుతుంది. సో, స్టోర్ అయినప్పుడు నేనేం చేస్తున్నా వైల్ లూప్ యూజ్ చేసుకొని ఎవ్రీ డిజిట్‌ని స్ప్లిట్ చేసేదాని కోసం ఒక వైల్ లూప్ అనేది తీసుకున్నా. సో, మనకొచ్చేమంటే నెక్స్ట్ మనకొచ్చేయంటే నేనొచ్చేంటే స్మాల్‌లో నేనొచ్చేంటే 9 అనేది తీసుకున్నా. బిగ్‌లో మనకొచ్చేవంటే 0 అనేది తీసుకున్నా. సో, ఎందుకు నేను బిగ్‌లో 0 అనేది తీసుకొని స్మాల్‌లో 9 అనేది తీసుకున్నా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేవంటే నేనిక్కడ స్మాలెస్ట్ డిజిట్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇందులో స్మాలెస్ట్ డిజిట్ మనకేదని తెలుసా అంటే తెలీదు. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 వచ్చింది. 4ని కంపేర్ చేస్తున్నా. సో, 4 అనేది దీనికంటే స్మాల్‌గా ఉందా లేదని. యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, కాబట్టి 4ని అప్డేట్ చేస్తా. నెక్స్ట్ 3 అని వస్తుంది. 3 అనేది దీనికంటే స్మాల్‌గా ఉందంటే 4 కంటే 3 అనేది అప్డేట్ చేస్తా. నెక్స్ట్ 2 అనేది దీనికంటే స్మాల్‌గా ఉందంటే కండిషన్ సాటిస్ఫాక్షన్ 2 అనేది అప్డేట్ చేస్తా. నెక్స్ట్ 1 అనేది వచ్చింది. 1 అనేది అప్డేట్ చేస్తా. సో, నాకు ఫైనల్‌గా మనకొచ్చేంటే స్మాల్‌లో మనకొచ్చేంటే 1 అనేది స్టోర్ అయింది. బిగ్‌లో నేనేం చేస్తున్నా, సో, ఇది చెక్ చేస్తున్నా. 0 కంటే 4 బిగ్ అనేది. కండిషన్ సాటిస్ఫాక్షన్ కాబట్టి 4 అనేది అప్డేట్ చేస్తున్నా. నెక్స్ట్ 3 బిగ్ అంటే నో. 2 బిగ్ అంటే నో. 1 బిగ్ అంటే నో. సో, కాబట్టి మనకొచ్చేవంటే దీంట్లో 4 అనేది స్టోర్ అవుతుంది. స్మాల్‌లో మనకొచ్చేవంటే 1 అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా? సో, అంటే మనం వచ్చేవంటే బిగ్గెస్ట్ నంబర్ ఫైండ్ ఔట్ చేయాలన్నప్పుడు మనం వచ్చంటే బిగ్గెస్ట్ డిజిట్ ఓకేనా? సో, ఇక్కడ మనం నంబర్ కాదు డిజిట్ అనుకుందాం. సో, బిగ్గెస్ట్ డిజిట్ ఫైండ్ ఔట్ చేయాలంటే దాంట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాలెస్ట్ డిజిట్‌ని స్టోర్ చేసుకోవాలి. అప్పుడే మనకొచ్చేవంటే నెక్స్ట్ వచ్చే బిగ్గెస్ట్ డిజిట్‌ని మనం దాంట్లో స్టోర్ అనేది చేయగలం. అదే విధంగా మనం వచ్చేటి స్మాలెస్ట్ డిజిట్‌ని స్టోర్ చేయాలన్నప్పుడు మనం బిగ్గెస్ట్ నంబర్‌ని స్టోర్ చేసుకుంటాం. ఓకే. కంపారిజేషన్ కోసం. ఓకే. సో, ఇది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇప్పుడు మనం వచ్చామంటే ఇక్కడ లాజిక్ అనేది రాద్దాం. స్మాల్‌కి, బిగ్‌కి. ఓకే. సో, ఇప్పుడు నేనొచ్చేవంటే ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే స్మాల్ ఓకేనా? ఓకే. మన యొక్క నంబర్ ఓకేనా? సో, మన యొక్క డిజిట్ అనేది ఓకేనా? లెస్ దెన్ మనకొచ్చేవంటే స్మాల్ అయిందనుకో. సో, ఇక్కడ నేనొచ్చేవంటే స్మాల్ అనేది అప్డేట్ చేస్తున్నా. స్మాల్ ఈక్వల్ టు మనకొచ్చేవంటే డిజిట్ అనేది. సో, నెక్స్ట్ మనకొచ్చేంటే ఇంకో కండిషన్. ఇఫ్ మన యొక్క బిగ్ అనేది మనకొచ్చేవంటే లెస్ దెన్ మనకొచ్చేవంటే డిజిట్ అయిందనుకో. ఓకే. మనకొచ్చేవంటే బిగ్ అనేది లెస్ దెన్ డిజిట్ అయితే నేనొచ్చేవంటే బిగ్ ఈక్వల్ టు నేనొచ్చేవంటే డిజిట్ అనేది అప్డేట్ చేస్తున్నా. సో, జస్ట్ మీకిక్కడ లాజిక్ చెక్ చేయండి. డిజిట్‌ని కంపేర్ చేస్తున్నా దీనికి ముందు. కాబట్టి డిజిట్‌ని అప్డేట్ చేస్తున్నా. ఇక్కడ నేనొచ్చేవంటే బిగ్‌ని తీసుకుంటున్నా. ఓకేనా? సో, బిగ్ కంటే డిజిట్ పెద్దదిగా ఉండిందనుకో, బిగ్‌లో డిజిట్‌ని స్టోర్ చేస్తున్నా. ఇక్కడొచ్చి మనకొచ్చేవంటే డిజిట్ అనేది మనకొచ్చేవంటే మన యొక్క స్మాల్ కంటే పెద్దదిగా ఉందనుకో, స్మాల్‌లో మనం వచ్చేవంటే డిజిట్‌ని అప్డేట్ చేసాం. అంటే స్మాలెస్ట్ వాల్యూ అప్డేట్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇది ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకో. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ అనేది చేద్దాం. సో, మనకి బిఫోర్ నంబర్ ప్రాబ్లమ్ రన్ అవుతుంది. సో, దీన్ని రన్ చేద్దాం. రన్ యాస్ ఫైల్. సో, ఇప్పుడు నేనొచ్చేవంటే సేమ్ యాజ్ యూజ్‌గా 1, 2, 3, 4 అనేది ఇస్తున్నా. సో, మనకిది ఆటోమేటిక్‌గా మనకి లోపల సాల్వ్ అనేది అయిపోయింటది ఇప్పుడు. సో, మనం 3 ఇన్‌పుట్స్ సేమ్ తీసుకుందాం. మనకి అప్పుడే అవుట్‌పుట్ అనేది మనకొచ్చేవంటే మనకి M24 రావాలి. 4, 5, 6, 7 ఓకే. నెక్స్ట్ ఇది ఇన్‌పుట్ మనకొచ్చేవంటే 4, 5, 6, 7 ఓకే. నెక్స్ట్ ఇన్‌పుట్ ఏమి 2, 3, 4, 6 ఓకే. 2, 3, 4, 6 సో, మనకి క్లియర్‌గా చూడొచ్చు మన యొక్క అవుట్‌పుట్ అనేది మనకొచ్చేంటే 24 అనేది రావడం జరిగింది. సో, ఈ విధంగా మనం వచ్చామంటే ప్రోగ్రామ్ అనేది సింపుల్‌గా సాల్వ్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ మనం వచ్చామంటే 3 టైమ్స్ ఇన్‌పుట్ తీసుకునే దాని కోసం మనం వచ్చామంటే ఒక ఫర్ లూప్ అనేది రాసుకున్నాం. సో, మనకి స్మాలెస్ట్ డిజిట్‌ని మనం బిగ్గెస్ట్ డిజిట్‌ని ఫైండ్ ఔట్ చేసేందుకు ఇనిషియల్‌గా మనం వచ్చామంటే స్మాల్‌లో బిగ్గెస్ట్ డిజిట్‌ని స్టోర్ చేసుకున్నాం. బిగ్‌లో మనం వచ్చామంటే స్మాలెస్ట్ డిజిట్‌ని స్టోర్ చేసుకున్నాం. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే వైల్ లూప్ యూజ్ చేసుకొని మనం ఎవరీ డిజిట్‌ని మనం వచ్చామంటే కంపేర్ చేస్తున్నాం. ఓకేనా? ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకొని. ఒకవేళ మనకొచ్చేమంటే మనకొచ్చే డిజిట్ అనేది మనకొచ్చేవంటే మనకి స్మాల్‌గా ఉండిందనుకో, నేను స్మాల్‌లో అప్డేట్ చేస్తున్నా. ఇక్కడ నేనేం చేస్తున్నా, వచ్చే డిజిట్ అనేది బిగ్‌గా ఉండిందనుకో, సో, నేను బిగ్‌లో అప్డేట్ చేస్తున్నా. ఓకేనా? సో, ఈ విధంగా మనం వచ్చేవంటే కంపేర్ చేసుకొని మనం వచ్చేవంటే అప్డేట్ అనేది చేసుకుంటాం.
సో, ఇక్కడ మనం 0-9 ఎందుకు తీసుకుంటే మనకి డిజిట్స్ అనేది 0-9 మాత్రమే ఉంటుందనమాట. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయింది. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో, మనకొచ్చేయంటే నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏమేమి చూసినట్లయితే మనకొచ్చేయంటే రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు చెక్ గివెన్ నంబర్ ఈస్ ఫిబొనాసి సిరీస్ నంబర్. ఓకేనా. సో, మనకొచ్చేయంటే ఫిబొనాసిస్ నంబర్ అంటే ఏమి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. సో, దాని తర్వాత మీకొచ్చేయంటే ఫిబొనాసి సిరీస్ నంబర్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. సో, ఇప్పుడు నార్మల్‌గా మనకొచ్చేయంటే ఫిబొనాసిస్ నంబర్స్ అంటే ఏం లేదు. 0, 1, 1, 2, 3, 5 నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి 8 నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి 13 నెక్స్ట్ వచ్చి మనకొచ్చి అంటే 21 అనుకుంటా. ఓకే. ఓకే. 21. సో, ఇలా మనకొచ్చేంటి ఇవన్నీ మనకొచ్చేంటి ఫిబొనాసి సిరీస్ నంబర్స్. సో, ఇది ఎలా ఫిబొనాసి సిరీస్ నంబర్స్ అంటామంటే మనకు ఫస్ట్ ఇనిషియల్‌గా మనకొచ్చేంటి ఇవి 2 కామన్‌గా ఉంటాయన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చి ఈ రెండిటి సమ్మే మనకొచ్చేంటి ఇక్కడొచ్చింది. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఈ 2 కి ఈ రెండిటి సమ్మే మనకొచ్చేంటి ఇక్కడొచ్చింది. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఇక్కడొచ్చిన వాల్యూ ప్లస్ సారీ ఓకే. సో, ఇక్కడొచ్చిన వాల్యూ ప్లస్ దీని సమ్మే మనకొచ్చేంటి ఇక్కడొచ్చుంటది. ఓకేనా. సో, ఇక్కడ మనకి 0 + 1 0, 1 అనేది కామన్. సో, 0 + 1 ఎంత? 1 అనేది వచ్చింది. సో, నెక్స్ట్ మనకొచ్చేసి 1 + 1 ఎంత? 2. 2 + 1 ఎంత? 3. 3 + 2 ఎంత? 5. 5 + 3 ఎంత? 8. 8 + 5 ఎంత? 13. 13 + 8 ఎంత? 21. సో, ఇలా. అంటే మనకి కరెంట్ నంబర్ ప్లస్ మనం దాని యొక్క ముందు నంబర్ యొక్క సమ్మే మనకొచ్చేది నెక్స్ట్ వచ్చే నంబర్ అనేది అవుతుందనమాట. సో, ఇదే మనకొచ్చేంటి ఫిబొనాసి సిరీస్ నంబర్. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చామంటే ఏదైనా ఒక నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 అనేది ఇస్తే, ఈ 8 అనేది ఫిబొనాసి సిరీస్ నంబరా కాదా అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే మనం ఇనిషియల్‌గా మనం వచ్చేంటి 0, 1 అనేది కామన్‌గా తీసుకొని మనం వచ్చేంటి ఎవ్రి ఫిబొనాసి సిరీస్ నంబర్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేసుకుంటూ వెళ్తే మనకి మన యొక్క వచ్చే నంబర్ అనేది ఎప్పుడైతే మనకొచ్చేమంటే మన యొక్క ఇచ్చిన నంబర్‌కి ఈక్వల్ అవుతుందో అప్పుడు మనం వచ్చేమంటే ఇది ఫిబొనాసి సిరీస్ నంబర్ అనేది అక్కడితో మనం బ్లాక్ అనేది చేస్తామనమాట. ఓకే. సో, ఇప్పుడు దీన్ని సాల్వ్ అనేది చేద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. జస్ట్ కొంచెం ఫోకస్‌గా అబ్జర్వ్ అనేది చేయండి చాలు. ఓకే. సో, ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకొచ్చేంటి అండర్‌స్టాండ్ చేసుకునే దాన్ని బట్టే మనకి ఈజీగా రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. బట్ ఏమంటే చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే. ఓకే. సో, నేనొచ్చేంటి ఇనిషియల్‌గా నేనొచ్చేంటి ఏ ఈక్వల్ టు నేనొచ్చేంటి 0 అనేది తీసుకున్నా. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి బి ఈక్వల్ టు 1 అనేది తీసుకున్నా. సో, నేను ఆల్రెడీ మీకు చెప్పిన విధంగానే ఇక్కడ నేను ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తున్నా. సో, మనకొచ్చేంటి ఏ అనేది 0 ఇక్కడ నార్మల్‌గా నాకొచ్చేంటి 0, 1 అనేది కామన్‌గా ఉంటుంది. సో, ఇక్కడ నేనొచ్చేంటి ఏ ఈక్వల్ టు 0 తీసుకున్నా. బి ఈక్వల్ టు 1 అనేది తీసుకున్నా. ఓకే. సో, ఇది మీరు కొంచెం గుర్తనేది పెట్టుకోండి. ఓకే. సో, మనం వచ్చి ఎలా తీసుకున్నాం. సో, ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1 అనేది తీసుకున్నాం. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి యూజర్ దగ్గర నుంచి ఒక నంబర్ అనేది మనం తీసుకోవాలి కదా! సో, మనకొచ్చేంటి దీనికి ముందే తీసుకుందాం. కొంచెం బావుంటుంది. సో, ఇంట్ నంబర్ ఈక్వల్ టు నేనిచ్చేయంటే మనకొచ్చేంటి ఎస్‌సి డాట్ నెక్స్ట్ ఇంట్ మన యూజర్ దగ్గర నుంచి తీసుకుంటాం కాబట్టి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మన దగ్గర వచ్చేయంటే ఏ, బి అనేది ఉంది. సో, ఏ అనేది మనకొచ్చేంటి 0 ఉంది. బి అనేది మనకొచ్చేంటే 1 అనేది ఉంది. ఓకేనా. సో, మనకి కామన్‌గా వచ్చే మనకి ఫిబొనాసి సీరీస్ నంబర్స్ మీకు ఆల్రెడీ తెలుసు. 0, 1 ఇవన్నీ. సో, వీటిలో ఏదొచ్చినా మనకొచ్చేవంటే అవి వచ్చి మనకొచ్చేవంటే ఫిబొనాసిస్ నంబర్స్ అనేది అవుతాయి. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలని చూద్దాం. సో, ఇప్పుడు నేనొచ్చేంటే వైల్ లూప్ అనేది తీసుకుంటున్నా. సో, మనకొచ్చేవంటే వైల్ అనేది తీసుకున్నాం. సో, మనకొచ్చేంటే నెక్స్ట్. సో, మనకొచ్చేవంటే వైల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నేనొచ్చేంటే నంబర్. ఓకేనా. సో, మనకి ఏ అనేది మనకొచ్చేంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ వచ్చే వరకు నేనొచ్చేంటే దీన్ని ట్రై అనేది చేయాలనుకుంటున్నా. సో, ఒకవేళ మనకి వన్స్ దాన్ని దాటిపోయిందనుకో మనకి ఫిబొనాసిస్ నంబర్స్ అన్నీ మనకి అది కాకుండా ఉండొచ్చు. కాబట్టి మనం వచ్చేంటే ఓన్లీ మనం వచ్చేంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటే సింపుల్‌గా చెప్తున్నా. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే నేను ఈ వచ్చే ఎవ్రి ఫిబొనాసిస్ నంబర్స్‌ని ఏలో స్టోర్ చేస్తాం అనుకుందాం. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా ఇక్కడ ఏ అనేది ఫస్ట్ ఇక్కడ పాయింటింగ్ చేస్తున్నా. నెక్స్ట్ ఏ అనేది ఇక్కడ పాయింటింగ్ చేస్తున్నా. నెక్స్ట్ ఏ అనేది ఇక్కడ పాయింటింగ్ చేస్తున్నా. నెక్స్ట్ ఏ, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ ఏ. సో, ఇలా చెక్ చేస్తాం. ఒకవేళ 8 అనేది ఇచ్చినప్పుడు ఒకవేళ మనం ఓవర్‌టేక్ చేసి దీన్ని దాటుకొని ఎళ్ళిపోయినాం. సో, నెక్స్ట్ మనకొచ్చేవంటే 13 అని ఇచ్చింది. 13 అనేది మనకిచ్చిన అవుట్‌పుట్ అనేది 8. అంటే మన ఇన్‌పుట్ అనేది. సో, 13 అనేది వస్తే మనం చెక్ చేయాల్సిన అవసరం ఉందంటే లేదు. సో, ఇక్కడితో మనం వచ్చేంటే ఇది ఫిబొనాసి సిరీస్ నంబర్ కాదని మనం ఫైండ్ ఔట్ చేసుకోవచ్చనమాట. కదా! సో, కాబట్టి ఇలా చెక్ చేస్తామనమాట. సో, ఇప్పుడు నేను ఏ అనేది మనకొచ్చేవంటే చెక్ చేస్తున్నా. సో, ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేవంటే ఇక్కడ ఒక బూలియన్ వాల్యూ అనేది తీసుకుందాం. బూలియన్ ఆన్సర్ అనుకుందాం ఇది. ఓకే. సో, ఇక్కడ నేనొచ్చేంటి దీన్ని ఫాల్స్‌గా స్టోర్ అనేది చేస్తున్నా ఫస్ట్ ఇనిషియల్‌గా. ఓకే. సో, ఎప్పుడైతే మనకొచ్చాయంటే ఆ నంబర్ అనేది మనకొచ్చిందనుకో, సో, మనం దాన్ని ట్రూ చేస్తామనమాట. సో, ఇక్కడ నేనొచ్చేవంటే కండిషన్ చెక్ చేస్తున్నా. ఇఫ్ ఆన్సర్ ఓకేనా.
సో, మనకి ఒకవేళ ట్రూ అయిందనుకో, సో, ఇక్కడ నేనొచ్చేమంటే system.out.println ఇక్కడ మనం వచ్చేమంటే ఫిబొనాచి సీరీస్ నంబర్స్ అనేది ప్రింట్ చేస్తామనమాట. సో, మనకొచ్చేమంటే ఫిబొనాసి ఓకేనా. సో, ఈల్స్ మనకొచ్చేమంటే నాట్ ఫిబొనాసి అనేది ప్రింట్ చేసేద్దాం. సో, నార్మల్‌గా మనం వచ్చేమంటే ప్రోగ్రామ్ రాసినప్పుడు మనం వచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేమంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ మనం వచ్చేమంటే కంప్లీట్ చేసేయాలి. ఓకేనా. సో, దాని తర్వాత మనం వచ్చేమంటే లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఈవెన్ మీరు వచ్చేమంటే అసెస్మెంట్స్‌లో మీరు వచ్చేమంటే సేమ్ మీరు ఫస్ట్ నుంచి లాజిక్‌ని సాల్వ్ చేసుకుంటూ ఉన్నారనుకో, మీకు టైం అనేది వేస్ట్ ఒకవేళ మీకు వచ్చేంటే లాజిక్ అనేది కంప్లీట్ కాలేదనుకో, మీకు అప్పుడు వచ్చేంటే టైం అనేది వేస్ట్ అయిపోద్ది. బట్ మీరు వచ్చేంటే ఇనిషియల్‌గా మీరు వచ్చేమంటే మీకు ఇదంటే మనకొచ్చేటి ఇది మనకు కామన్‌గా తెలుసు. మనకి ఇన్‌పుట్ ఏముంటది, అవుట్‌పుట్స్ ఏమొస్తాయి, సో, ఎలా ఉంటదని. సో, ఇలా మనం కామన్‌గా రాసేసినామనుకో, సో, ఈవెన్ మీకొచ్చేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లాజిక్ అనుకుందాం. సో, ఇందులో మనకొచ్చేంటి ఫిబొనాసి సీరీస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేమంటే ఒక అసెస్మెంట్ అనేది రాస్తున్నాం. ఓకేనా. సో, నేను సింపుల్‌గా ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మనకొచ్చేమంటే ఇప్పుడు నేనొచ్చేంటి ఫిబొనాసి సీరీస్ నంబర్స్ అనేది మనకు ఒక ప్రోగ్రామ్ అనేది ఇచ్చినారు. సో, మనం ఒక అసెస్మెంట్ అనేది ఒక క్వెషన్ ఓకేనా. సో, దీంట్లో మనకొచ్చేంటే 20 టెస్ట్ కేస్ అనేది ఇచ్చినారనుకుందాం. సో, మీరొచ్చి నార్మల్‌గా వచ్చేమంటే మీకొచ్చేంటే 15 మినిట్స్ టైమ్ ఇచ్చినారు ఎగ్జాంపుల్‌కి. సో, ఈ 15 మినిట్స్ టైమ్‌లో మీరొచ్చేమంటే నేనొచ్చి నార్మల్‌గా వచ్చేమంటే ఇక్కడ మనం ఆల్రెడీ రాసుకున్న దాని ప్రకారం మనం రాసేసినాం ఫస్ట్‌లోనే. ఓకేనా. సో, మీరొచ్చి ఏం చేసినారు రాయలేదు. మీరొచ్చేమంటే వైల్ లూప్ యూజ్ చేసుకొని దీని లాజిక్ అనేది ఫైండ్ ఔట్ చేస్తున్నారు. ఫిబొనాసి సీరీస్ నంబర్స్ ఓకేనా. సో, మీరు ఫిబొనాసి సీరీస్ నంబర్స్ వస్తే మీకొచ్చేయంటే లాజిక్ రాస్తున్నారు. మీకు బట్ ఐడియా అనేది రాలేదు. కరెక్ట్‌గా ఎలా రాయాలని. సో, మీరు థింక్ చేస్తున్నప్పుడు మీకొచ్చేటి టెన్షన్‌లో మనం వచ్చేమంటే టైమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. బట్ మీరొచ్చేమంటే ఇలా కాకుండా నేను దీన్ని ఇక్కడ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసిన విధంగా రాసుకున్నామనుకో, సో, మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకొచ్చేంటే 20 టెస్ట్ కేస్ ఉన్నదనుకో ఎగ్జాంపుల్. సో, ఈ 20 టెస్ట్ కేస్‌లో మినిమమ్ 5 అనేది మనకొచ్చేయంటే ఫాల్స్ రావచ్చు. ఓకేనా. సో, టెస్ట్ కేసెస్ కదా! ఫాల్స్ రావచ్చు. సో, ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం మనం ఇనిషియల్‌గా మనం ఫాల్స్ అనేది స్టోర్ చేసుకున్నాం. సో, మనకు ఈవెన్ మనం ఇక్కడ లాజిక్ రాయకపోయినా మనకొచ్చేమంటే ఎనీ 5 టెస్ట్ కేస్ అనేది మనకు ఖచ్చితంగా పాస్ అనేది అవుతుంది మినిమమ్. ఓకేనా. సో, కాబట్టి ఎప్పుడూ మీరొచ్చేమంటే అసెస్మెంట్‌లో రాసినప్పుడు మనకొచ్చేయంటే ఫస్ట్ దానికి కావాల్సిన ఇన్‌పుట్స్ అండ్ అవుట్‌పుట్స్ ఓకేనా. సంబంధించింది ఏదైనా ఉంటే మీరొచ్చేంటే దాన్ని ఫస్ట్ కంప్లీట్ అనేది చేసేయండి. కంప్లీట్ చేసిన తర్వాత మీరు లాజిక్ అనేది ట్రై చేయండి. ఓకేనా. సో, లాజిక్‌లో మీరు ట్రై చేసినప్పుడు మీకొచ్చేంటే ఈవెన్ టైమ్ అయిపోయినా మీకొచ్చేంటే టైమ్స్ మీకొచ్చేయంటే ఈ అవుట్‌పుట్స్ అనేది మీకి ఎర్రర్స్ అనేది ఏమి లేనప్పుడు మీకొచ్చేయంటే మీకి అవుట్‌పుట్స్ అనేది వస్తదనమాట. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చేమంటే ప్రోగ్రామ్స్ అనేది అసెస్మెంట్‌లో రాసినప్పుడు రాయాలి కాబట్టి నేను సేమ్ లైక్ నేను మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇది కూడా చేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ అనేది వచ్చింది. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే ఇఫ్ నేనొచ్చి కండిషన్ చెక్ చేస్తున్నా. సో, ఒకవేళ మనకొచ్చేమంటే ఇన్‌పుట్ వచ్చి మనకొచ్చేంటే 0 కూడా రావచ్చు. 0 అనేది ఫిబొనాచి సిరీస్ కదా! సో, కాబట్టి నేను ఎప్పుడైతే ఏ డబుల్ ఈక్వల్ టు మనకొచ్చేంటే నంబర్ అనేది అవుతుందో, సో, నేనొచ్చేంటే అప్పుడు దీన్ని మనం వచ్చేమంటే ఆన్సర్ ఈక్వల్ టు నేనొచ్చేంటే ట్రూ చేస్తున్నా. ఓకే. సో, ఇక్కడితో నేనొచ్చేంటే బ్రేక్ చేసేస్తున్నా. సో, ఇక్కడితో మనకొచ్చేంటే చెక్ చేయాల్సిన ఎందుకంటే మనకి వన్స్ మనకి కనిపెట్టేసినామనుకో ఇది ఫిట్‌నెస్ సీరీస్ అని మనం చెక్ చేయాల్సిన అవసరం ఉందంటే లేదు. ఓకే. సో, నెక్స్ట్ ఓకేనా. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే సేమ్ ఇప్పుడు నేనొచ్చేంటే ఫస్ట్ నాకొచ్చేంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరొచ్చి 8 అనేది ఇచ్చినామనుకుందాం. సో, నేనొచ్చేంటే ఫస్ట్ మనకొచ్చేంటే ఏ ఈక్వల్ టు 0 ఉంది. బి ఈక్వల్ టు 1 అనేది ఉంది. సో, ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నా చెక్ చేస్తున్నా. ఇఫ్ మనకొచ్చేవంటే ఏ డబుల్ ఈక్వల్ టు మనకొచ్చేవంటే 8 అనేది. సో, మనకి ఏ అనేది 8 అంటే కాదు. సో, కాబట్టి ఈ కండిషన్ లోపలికెళ్ళదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రెండిటిని సమ్ చేయాలి. ఈ రెండిటిని సమ్ చేస్తే మనకొచ్చి ఏమొస్తుంది? 1 అనేది వస్తుంది. సో, 1 వస్తే మనం ఏం చేయాలి? ఇక్కడ మనకి 1 అనేది ఉంది. సో, ఇప్పుడు నేనేం చేయాలంటే ఏని తీసుకొచ్చి మనం వచ్చేంటే బిని పాయింటింగ్ చేస్తాం. బిలో ఉన్న వాల్యూని మనం వచ్చేంటే అంటే బిలో మనం వచ్చేంటే వీటి సమ్‌ని స్టోర్ చేస్తాం. ఓకేనా. సో, ఎలా స్టోర్ చేస్తామంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ టెంప్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాననుకో. సో, టెంప్‌లో నేనేం చేస్తున్నా అంటే ఏ ప్లస్ బిని సమ్ చేస్తున్నా. సో, ఏ ప్లస్ బిని సమ్ చేస్తే నాకొచ్చేవంటే ఫస్ట్ టైమ్ 1 అనేది వస్తుంది. ఓకేనా. సో, ఎందుకంటే ఇక్కడ మనకొచ్చేవంటే ఫస్ట్ 0, 1 ఉంటది కాబట్టి మనకు 1 అనేదే వస్తుందిక్కడ. ఓకే. సో, ఇప్పుడు నాకొచ్చేవంటే 1 అనేది ఇచ్చినప్పుడు నేనేం చేయాలి? ఇక్కడొచ్చిన సమ్‌ని బి ఈక్వల్ టు నేనొచ్చేవంటే ఈ సమ్‌ని స్టోర్ చేస్తున్నా. టెంప్. బట్ మనకొచ్చేవంటే ఏలో మనం బి వాల్యూని స్టోర్ చేయాలి కాబట్టి మనం ముందుగానే ఏ ఈక్వల్ టు బిని స్టోర్ అనేది చేసేస్తాం. సో, ఇప్పుడు మనకొచ్చి ఏమవుతుందిక్కడ? ఏలో మనకొచ్చేవంటే ఏ ఈక్వల్ టు 1 అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే బి ఈక్వల్ టు మనకేం స్టోర్ అవుతుంది? ఈ అవుట్‌పుట్ వచ్చింది మనకు బి ఈక్వల్ టు కూడా మనకొచ్చేవంటే 1 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ యాస్ టీజ్‌గా మనకొచ్చేంటే ఇప్పుడు ఏ అనేది ఇక్కడుంది. బి అనేది ఇక్కడుంది.
సో, నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చేవంటే చెక్ చేద్దాం. సో, నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా చెక్ చేసినప్పుడు మనకొచ్చేవంటే ఏ ఈక్వల్ టు 1 ఇప్పుడు బి ఈక్వల్ టు 1. ఓకేనా. సో, నెక్స్ట్ మనం సేమ్ యాజ్ టీజ్ కండిషన్ చెక్ చేస్తున్నాం. మనకొచ్చేవంటే 8కి ఈక్వల్ అవుతుందంటే కాదు. నెక్స్ట్ వీటి యొక్క సమ్ ఏమి మనకి 2. ఇది టెంప్‌లో స్టోర్ అయింది. సో, మనకొచ్చేవంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బి ఓకేనా. సో, బిలో మనం 2ని స్టోర్ చేస్తాం. ఈ 1 ఉన్న వాల్యూని ఏలో స్టోర్ చేస్తాం. సో, ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1. ఓకేనా. సో, నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చేవంటే 3 వస్తుంది. 3ని మనం వచ్చేవంటే బిలో స్టోర్ చేస్తాం. ఏలో మనం వచ్చేవంటే 2ని స్టోర్ చేస్తాం. సో, ఈ విధంగా మనం వచ్చేవంటే ఫైండ్ ఔట్ అనేది చేస్తాం అనమాట. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, మనకొచ్చేవంటే సో, ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్‌ని ఇక్కడ మనం ట్రై చేద్దాం. సో, ఇంట్ టెంప్ ఈక్వల్ టు నేనొచ్చేవంటే ఇంట్ టెంప్ ఈక్వల్ టు నేనేం చేస్తున్నా ఇక్కడ. సో, మనకొచ్చేవంటే ఏ ప్లస్ బి అనేది చేస్తున్నా. సో, ఇంట్ టెంప్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేసినప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ మనకి దీంట్లో మనకి 1 అనేది స్టోర్ అయింది. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా ఏలో మనకొచ్చేవంటే బిలో ఉన్న వాల్యూని స్టోర్ చేసేస్తున్నా. సో, నెక్స్ట్ మనం వచ్చేవంటే బిలో మనం ఏం చేస్తాం టెంప్‌లో వచ్చిన వాల్యూని స్టోర్ అనేది చేస్తాం. సో, ఈ విధంగా మనం వచ్చేవంటే సాల్వ్ అనేది చేద్దాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా ఏ విధంగా సాల్వ్ చేయాలనేది. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేవంటే రన్ అనేది చేస్తున్నాం ఇక్కడ. సో, ఇప్పుడు మనం రన్ అనేది చేస్తే మనకొచ్చేవంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక నంబర్ అనేది ఇద్దాం. మనకొచ్చేవంటే 12 అనేది ఇస్తున్నా. సో, మనకొచ్చేవంటే 12 అనేది ఇస్తే మనకి ఇక్కడ ఓకే. మనం ఎక్కడన్నా మిస్టేక్ చేసినామా? ఇక్కడ ఓకే. సారీ. మనం వచ్చేవంటే మనకి ప్రోగ్రామ్ అనేది ఫైండ్ పిన్ అనేది రన్ అవుతుంది. బట్ మనం రన్ చేయాల్సిన ప్రోగ్రామ్ వచ్చి ఫిబ్నోసిస్. ఓకే. సో, దీన్ని రన్ అనేది చేద్దాం. సో, దీన్ని రన్ చేసినప్పుడు ఇప్పుడు మనం వచ్చి 12 అనేది ఇస్తున్నాం. సో, 12 అనేది మనకొచ్చేసి నాట్ ఫిబ్నోసిస్ నంబర్. ఎందుకంటే మనకి 13 కదా ఫిబ్నోసిస్ నంబర్స్ వస్తుంది. 12 అనేది లేదు కదా! సో, ఇప్పుడు నేనొచ్చేవంటే 8 అనేది ఇస్తున్నా. సో, 8 అనేది మనకొచ్చేవంటే ఫిబ్నోసిస్ సిరీస్ నంబర్. ఓకే. సో, అక్కడ నేను ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసినానో అదే విధంగా ఇక్కడ మనం ప్రోగ్రామ్ అనేది రాసినాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఇది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే జస్ట్ 1 ఆర్ 2 టైమ్స్ అబ్జర్వ్ అనేది చేయండి. మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఎప్పుడు మీకు ప్రోగ్రామ్ రాకుండా పెన్ను, పేపర్ తీసుకొని సాల్వ్ అనేది చేయండి. ఈజీగా మనం వచ్చేవంటే ప్రోగ్రామ్స్ అనేది సాల్వ్ అనేది చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్‌కు అండర్‌స్టాండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలని చూద్దాం. సో, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమని చూసినా చెక్ ఇఫ్ ఏ నంబర్ ఈస్ పర్ఫెక్ట్ నంబర్ ఆర్ నాట్. ఓకేనా. సో, ఇక్కడ నార్మల్‌గా మనకు పర్ఫెక్ట్ నంబర్ అంటే ఏం లేదు. మనం సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తా. ఎందుకంటే నార్మల్‌గా మనం సేమ్ లైక్ ప్రోగ్రామ్స్ అనేది దీనికి ముందు సాల్వ్ చేసుకున్నాం. సో, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 6 నంబర్ అనేది ఉందనుకుందాం. ఓకేనా. 6 అనేది మనకి 6కి డివైజర్స్ ఏమున్నాయి? సో, మనం 1 అని చెక్ చేస్తామనమాట. సో, 1 అనేది 6 డివైజర్ అనేది అవుతుంది. యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ 2 అనేది కూడా మనకొచ్చేవంటే 6కి డివైజర్ అనేది అవుతుంది. యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ 3 అనేది కూడా మనకొచ్చేవంటే 6కి డివైజర్ అవుతుంది. సో, సాటిస్ఫాక్షన్. బట్ మనం 6 అనేది నెక్స్ట్ 3 తర్వాత మనకొచ్చేది నెక్స్ట్ 6 నంబరే. బట్ దీన్ని కన్సిడర్ అనేది చేయమనమాట. ఓకేనా. సో, మనం ఎప్పుడూ హాఫ్ వరకే చెక్ చేసుకుంటాం. ఎక్స్‌పెక్ట్ దట్ నంబర్ అంటే మనకు హాఫే వస్తది. ఇంక దానికి మించి ఏముండదనమాట. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే వీటి యొక్క సమ్ అనేది మనకేమొస్తుంది 1 + 2 + 3 దట్ ఈక్వల్ టు మనకి 6 అనేది వస్తుంది. అంటే మనకి 6 యొక్క డివైజర్స్ డబుల్ ఈక్వల్ టు మనకొచ్చేవంటే 6 మన యొక్క ఒరిజినల్ నంబర్ అనేది అవుతుంది. సో, దీన్నే మనం వచ్చి ఏమంటారంటే ఏమంటాం? పర్ఫెక్ట్ నంబర్ అంటాం. ఓకే. సో, దీనికి మనం వచ్చేవంటే పర్ఫెక్ట్ నంబర్ అంటాం దీన్ని. సో, ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం అనే దాని గురించి చూద్దాం. సో, సింపుల్ లాజిక్ మనం సేమ్ యాజ్ టీజ్‌గా దీనికి ముందు మనం ఏదైతే ఫార్ములా యూజ్ చేస్తామో అదే ఫార్ములాని ఇక్కడ యూజ్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే దీనికోసం మనం వచ్చేవంటే పర్ఫెక్ట్ నంబర్ కాబట్టి లాజిక్ అనేది తీసుకున్నా. సో, ఇప్పుడు నేనొచ్చేవంటే యూజర్ దగ్గర నుంచి ఒక నంబర్ అనేది తీసుకున్నా. సో, ఇంట్ నంబర్ ఈక్వల్ టు నేనొచ్చేవంటే ఎస్‌సి డాట్ నెక్స్ట్ ఇంట్ అనేది తీసుకున్నాం. సో, ఇప్పుడు నేనొచ్చేవంటే ఫర్ లూప్ అనేది తీసుకున్నాం. సో, మనకొచ్చేవంటే పర్ఫెక్ట్ నంబరా కాదా అని మనం చెక్ చేయాలి కదా! సో, కాబట్టి మనకొచ్చేవంటే ఇంట్ మనకొచ్చేవంటే సమ్ ఈక్వల్ టు 0 అనేది తీసుకున్నాం. సో, మనకొచ్చేవంటే ఎందుకంటే మనం వాటి సమ్ అనేది చేయాలి కాబట్టి. సో, ఇప్పుడు నేనొచ్చేవంటే ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తున్నా. ఇఫ్ సమ్ డబుల్ ఈక్వల్ టు మనకొచ్చేవంటే మన ఇచ్చిన నంబర్ అయిందనుకో. సో, ఇది మనకి పర్ఫెక్ట్ నంబర్ అనమాట. సో, కాబట్టి ఎస్ఓయూటీ. సో, నేనిక్కడ ఏం చేస్తున్నా పర్ఫెక్ట్ అనేది ఇస్తున్నా. సో, మనకొచ్చేవంటే ఇల్స్ నేనేం చేస్తున్నా అంటే ఎస్ఓయూటీ. సో, మనకొచ్చేవంటే నాట్ పర్ఫెక్ట్ అనేది ఇస్తున్నా. ఓకే. సో, ఇది మనకి సో, ఇప్పుడు మనం వచ్చేవంటే ఇక్కడ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. సో, ఇక్కడ నార్మల్‌గా నేనొచ్చేవంటే ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం వచ్చేవంటే మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. ఇప్పుడు మనకి n అనేది 6 ఇస్తే మనం వచ్చేవంటే దాంట్లో హాఫ్ వరకే చెక్ చేయాలనేది. ఓకేనా. సో, కాబట్టి మనం ఫర్ లూప్ డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి మనకు స్టార్ట్ అవుతుందంటే 1 నుంచి కాబట్టి. సో, ఇంట్ i ఈక్వల్ టు నేనొచ్చేవంటే 1 నుంచి చెక్ చేస్తున్నా. i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకొచ్చేయంటే మన యొక్క
n/2 చేస్తే చాలు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే i++. సో, ఎందుకంటే మనం కరెంట్ నంబర్‌ని మనం డివైజర్‌గా మనం ఫైండ్ ఔట్ అనేది చేయకూడదనమాట. సో, కరెంట్ నంబర్ కాకుండా మనం చెక్ చేయాలంటే మనకి దాని యొక్క హాఫ్‌లోనే ఉంటుందనమాట. ఓకే. సో, ఇది మ్యాథమెటికల్ బేసిక్ అనమాట. సో, దీనికి ఎక్స్‌ప్లనేషన్ అంటే కష్టం. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 అనేది వస్తే మనకొచ్చేటి వీటి డివైజర్స్ మనకొచ్చేటి ఈ నంబర్ కాకుండా మనకొచ్చేవంటే మనకి వీటికి డివైజర్స్ ఏదైనా ఉంటే మనకు దీనికి హాఫ్‌లోనే ఉంటుంది. ఓకేనా. సో, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6 ఓకేనా. 6 అంటే మనకొచ్చేంటి 6 యొక్క హాఫ్ ఎంత 3. సో, 3 తర్వాత నీకొచ్చే నెక్స్ట్ నంబర్ డివైజర్స్ ఏదుంటదంటే ఆ నంబరే ఉంటుంది. ఎనీ నంబర్ తీసుకోండి. దాని యొక్క హాఫ్ తర్వాత నెక్స్ట్ వచ్చే డివైజర్ వచ్చి ఆ నంబరే ఉంటుంది. బట్ మనకొచ్చేవంటే మనం కరెంట్ నంబర్‌ని మనం వచ్చేవంటే తీసుకోకూడదు. కాబట్టి మనం వచ్చేంటి దీన్ని స్కిప్ చేసుకుంటాం. సో, మిగతా మనం వచ్చేంటి నెక్స్ట్ హాఫ్‌లో ఉండే దావాట్లో మనకి ఎన్ని డివైజర్స్ ఉన్నాయో ఈ డివైజర్స్ సమ్ అనేది ఈ యొక్క నంబర్‌కి ఈక్వల్ అయిందనుకో దీన్ని మనం పర్ఫెక్ట్ నంబర్ అంటాం. ఓకేనా. సో, ఇప్పుడు మనం వచ్చేంటి దీనికి ఇక్కడ చెక్ చేద్దాం. సో, ఇప్పుడు నాకొచ్చేంటి ఇఫ్ నా యొక్క నంబర్ పర్సెంటైల్ బై i డబుల్ ఈక్వల్ టు మనకి 0 అయిందనుకో ఇది మనకి డివైజర్ అనేది అవుతుంది. సో, కాబట్టి సమ్ ఈక్వల్ టు నేనొచ్చేంటి సమ్ ప్లస్ i అనేది చేస్తున్నా. సో, సింపుల్ ప్రోగ్రామ్ అనేది మనకొచ్చేంటి కంప్లీట్ అనేది అయిపోయింది ఇక్కడ. ఓకే. సో, ఎందుకంటే మనకొచ్చే డివైజర్స్ మనం ఫైండ్ ఔట్ చేయాలి అంతే. దీంట్లో లాజిక్ మనం ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఈ ప్రోగ్రామ్‌ని మనం రన్ అనేది చేద్దాం. సో, మనకి రన్ చేసినాం. సో, ఇప్పుడు నేనొచ్చేంటి 6 అనేది ఇస్తే మనకొచ్చేంటి పర్ఫెక్ట్ నంబర్ అనేది వస్తుంది. ఒకవేళ నేను డిఫరెంట్‌గా ఏదైనా నంబర్స్ అనేది ఇద్దాం. సో, మనకొచ్చేంటి 12 అనేది ఇస్తున్నా. 12 అనేది ఇస్తే మనకు నాట్ పర్ఫెక్ట్ నంబర్ అంట. సో, మనం చెక్ చేద్దాం. ఓకే. 12 ఎందుకు నాట్ పర్ఫెక్ట్ నంబర్ అనేది. సో, 12 అనేది తీసుకున్నామనుకో 12 యొక్క హాఫ్ ఎంత మనకి 6 ఓకేనా. సో, ఈ 6 వరకు 1, 2, 3, 4, 5, 6 ఓకేనా. సో, వీటికి 12కి డివైజర్స్ ఏముంటాయి? 1 అనేది డివైజర్ అవుతుంది. 2 అనేది కూడా డివైజర్ అవుతుంది. 3 అనేది కూడా మనకు డివైజర్ అవుతుంది. 3, 4 జా 12 కదా! 4 అనేది కూడా 4, 3 జా 12 కదా! నెక్స్ట్ 5 అనేది డివైజర్ కాదు. 6 అనేది కూడా డివైజర్ అవుతుంది. సో, వీటి యొక్క సమ్ చేస్తే మనకి చాలా వస్తుందన్నమాట. 12 కంటే ఎక్కువ. 6 + 4 ఎంత 10. 10 + 3 సో, మనకొచ్చేసి 13, 15, 16 అనేది అవుతుంది. సో, మనకి ఇది నాట్ ఈక్వల్ టు ఓకేనా. సో, కాబట్టి ఇది మనకొచ్చేటి పర్ఫెక్ట్ నంబర్. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్‌కు ఏ విధంగా సాల్వ్ చేయాలనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సింపుల్ లాజిక్ జస్ట్ మీరు కొంచెం ప్రాక్టీస్ అనేది చేయండి. మీకు ఈజీగా రావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.